గొల్లపూడి అంటే విజయవాడ దగ్గర ఉన్నటువంటి గొల్లపూడిలో 40 ఎకరాల భూములు దాదాపుగా మచిలీపట్నానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములవి. ఆల్రెడీ గతంలోనే మామూలుగా రూల్ ప్రకారం అయితే కనుక వాటికి వేలం వేసి లీజులకు ఇస్తుంటారు. అలా వేసి వేలంలో పాడుకున్నటువంటి వాళ్ళ చేతిలో ఆ భూములు ఉండగా ఈ మధ్యన విజయవాడ ఉత్సవం పెట్టబోతున్నాం అంటూ ప్రభుత్వం ప్రకటించడం, అందులో కీలకమైనటువంటి నాయకులే దానికి లీడ్ చేసుకోవడం. అక్కడ 2 రకాలు, ఒకటి గోల్ఫ్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ కేంద్రం అంటూ కొన్ని ఎకరాలు భూమి ఒక సంస్థకి లీజుకి ఇచ్చేటట్టు, అదే సందర్భంలో రెండవది వచ్చేటప్పటికి ఎగ్జిబిషన్ సొసైటీకి అక్కడ మిగతా భూమి దాదాపు 33 ఎకరాలు ఇచ్చేటట్టు, అందులో గొల్లపూడి భూములలో విజయవాడ ఉత్సవ నిర్వహణ చేయడానికి గాను ఆల్రెడీ అంతకుముందు పాట పాడుకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి అదంతా పొలంగా ఉండేదన్నమాట. ఆ పొలాలంతా మట్టితో వేయించేసి అదంతా లెవలింగ్ చేసేసి దాంట్లో ఉత్సవ ఏర్పాటుకి అంటే ఎగ్జిబిషన్ ఏర్పాటుకి, ఆ ఎగ్జిబిషన్కి సంబంధించి షాపులు స్టాల్స్ పెట్టేటటువంటి దానికి టెండర్లు పిలిచేసేసుకుని అదే సందర్భంలో ఈ నిర్వహణకి ప్రిపేర్ అవుతున్నటువంటి వేళ పెద్ద షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు దీని మీద స్టే ఇచ్చింది. గొల్లపూడి భూముల్లో విజయవాడ ఉత్సవ నిర్వహణ మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఓ పక్కన ఇంతకుముందే మనం కొద్దిసేపటి క్రితం మల్లాది విష్ణు చెప్పుకొచ్చాడు. ఓ పక్కన అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నటువంటి వేళ వేరే రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు, కానీ వీళ్ళు నిర్వహిస్తున్నారు అన్నటువంటిది. అమ్మవారి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది కాస్త ఇటు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నటువంటి. దాంతోపాటుగా దేవాదాయ భూముల్ని అప్పరంగా కట్టబెట్టేందుకు కుట్ర అన్నటువంటిది. ఆల్రెడీ లీజులో ఉండగా వాళ్ళకి అందరినీ పక్కన పెట్టేసి అదంతా తీసేసుకున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానికి ఇప్పుడు స్టే ఇచ్చారు. పైగా అక్కడ ఏదైతే మట్టి పోసి తోలిచ్చి 3 అడుగులు 4 అడుగులు ఎత్తు చేశారు అదంతా కూడా తవ్వించి వాళ్ళకి ఇవ్వండి అన్నటువంటి ఆదేశాలు ఇప్పుడు కీలకమైనవి. తద్వారా ప్రభుత్వానికి ఒక పెద్ద ఎదురు దెబ్బైంది ఈ ఉత్సవాలకు సంబంధించి.